ఇప్పుడు మొత్తం కట్టపట్టుకొచ్చాను కన్నయ్య. ఇక ఇప్పుడు చూస్తాను ఎలా తక్కువ అవుతుందో. అమ్మా పూలమాల. పడిపోనివ్వు. అక్కయ్య పోనివ్వండి, చాలా చిన్న పిల్లాడు. అవును వదిన, తనకి కష్టంగా ఉంటుంది. మాది తప్పైపోయింది యశోద వదిన. కట్టేయకండి. హే నారాయణ, ఇక మీరే చూసుకోండి. ఇక ఈ తాడు చిన్నదవ్వకూడదు. ఈసారి తాడు 2 అంగుళాలు చిన్నదవ్వలేదా? మొదటి అంగుళ దూరం భక్తి నిష్టలకు ప్రతీక అవుతుంది. స్వయంగా అంకితం చేసుకుని ఈ దూరాన్ని తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇక 2వ అంగుళ దూరం త్వనిష్ట, అనగా ఈశ్వరుడి ఇష్టానికి ప్రతీకగా ఉంటుంది. ఏదైతే భక్తుడి భక్తిలో బంధించబడి భగవంతుడు స్వయంగా నిర్ణయించేది. అనగా ఏ భక్తుడైతే తమని తాము సంపూర్ణంగా భగవంతుడికి అంకితమవుతారో వాళ్లకు భగవంతుడే సమర్పణగా నిలుస్తాడు. మరీ గట్టిగా కట్టలేదు కదా. ఇదెక్కడి దండన మహాదేవా? ఓ పక్క అమ్మ దండిస్తూ ఉంది, మరో పక్క ఆందోళన పడుతుంది. భక్తిలో ఈ రూపాన్ని వాత్సల్యమంటాము దేవి. మమకారం, ప్రేమ అనే 2 భావనల మధ్యున్న 2 అంగుళాల దూరాన్ని యశోదా కృష్ణులు దాటేశారు. వీణ్ణి విధంగా చూడలేను నేను. కానీ పాఠం నేర్చుకోవడం కూడా ముఖ్యమే కదా.